సాహసి అయిన విక్రమార్కుడు అసాధ్యమైన భేతాళుణ్ణి వదలదలచుకోలేదు. అతను భేతాళుడున్న చెట్టు వద్దకు తిరిగి వెళ్లి తన కత్తితో భేతాళుని చేతులకు కట్టబడిన తాళ్లను తెంచి ఆ శవాన్ని తిరిగి కింద పడేశాడు. కిందకి దిగి భేతాళుడు ఆవహించిన శవాన్ని తిరిగి భుజంపైకి ఎత్తుకొని మౌనంగా శ్మశానం వైపు తన నడక కొనసాగించాడు. అప్పుడా శవంలోని భేతాళుడు ఇలా అన్నాడు: ఓ రాజా, మార్గంలో శ్రమ తెలియకుండా ఉంటానికి నేను మరో కథ చెబుతాను. ఆ తరువాత ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పావా, నేను తిరిగి ఆ చెట్టుపైకి చేరుకుంటాను. నీకు సమాధానం తెలియకపోతే మౌనం వహించు. విక్రమార్కుడు నడక సాగించాడు. భేతాళుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు సింహపురి అనే పట్టణం ఉండేది. రామేశ్వరుడు అనే రాజు ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి కమల అనే భార్య, త్రిపురసుందరి అనే పుత్రిక ఉండేవారు. త్రిపురసుందరి పేరుకు తగ్గట్టుగానే అత్యంత సౌందర్యవతి. పూర్ణ శశిబింబంలాంటి ముఖం, కలువర్రేకుల్లాంటి కళ్ళు, ధనుస్సులా వంగిన కనుబొమలు, ముత్యాలలాంటి పలువరస, సన్నని నడుము, తుమ్మెదరెక్కల వంటి నల్లని జీరాడే పొడవాటి జుట్టు ఆమెకు మరింత అందాన్ని సమకూర్చాయి. ఆమె చక్కదనం గురించి దేశదేశాలలో కీర్తిచంద్రికలు వ్యాపించడం వల్ల ఎంతోమంది రాజులు ఆమెను పెళ్లి చేసుకోవాలని తమ తమ చిత్రపటాలను రామేశ్వరుడికి పంపేవారు. అతను ఆ రాకుమారుల చిత్రపటాలను చూపి, వీరిలో నీవెవర్ని వరించావో చెప్పు తల్లి అనడిగాడు. అప్పుడు త్రిపురసుందరి ఆ చిత్రపటాలను చూసి తండ్రితో ఇలా అంది: నాన్నగారు, వీరిలో నాకెవరూ నచ్చలేదు. ఎందుకంటే వీరిలో రూపమున్నవారికి గుణం లేదు, రూపగుణాలున్నవారికి విద్య సరిగా లేదు, విద్య ఉన్నవారికి క్షత్రియ పరాక్రమం లేదు. అందుకని నాకు రూపం, గుణం, విద్య, పరాక్రమం ఇవన్నీ ఉన్న వరుడు కావాలి. రామేశ్వరుడు అటువంటి వరుడి కోసం నలుదిక్కులకు వర్తమానం పంపాడు. కొంతకాలం తరువాత నలుగురు రాజకుమారులు రామేశ్వరుని దగ్గరికి వచ్చారు. రాజువారికి ఉచితమైన ఆసనాలిచ్చి వారిని ఇలా అడిగాడు: ఓ రాజకుమారులారా, మీకు ఏ ఏ అర్హతలున్నాయి? వాటిని నాకు వివరంగా తెలియజేయండి. మహారాజా, మీరు కోరిన సుగుణాలన్నీ నాలో ఉన్నాయి. అంతేకాక నాలో ఒక విశేషం కూడా ఉంది. నేను రోజుకు 5 వస్త్రాలు నేసి వాటిని 5 రత్నాలకు విక్రయిస్తాను. వాటిలో ఒకదానిని భగవంతుడికి అర్పిస్తాను, రెండవదాన్ని ఒక బ్రాహ్మణుడికిస్తాను, మూడవదానిని నేను ధరిస్తాను, నాలుగవదానిని నా భార్యకిస్తాను, ఇక 5వదానిని విక్రయించి కుటుంబ పోషణ చేస్తాను. మహారాజా, నా రూపాన్ని మీరు చూస్తున్నారు కదా. మీరు కోరిన సుగుణాలన్నింటితో పాటు నా దగ్గర ఇంకో విద్య ఉంది. నేను నదుల దగ్గర ఉండే అరణ్యాలలో పక్షుల భాషలన్నింటినీ నేర్చుకున్నాను. నాతో పోరాడగల బలశాలి ఎవ్వరూ లేరు. మహారాజా, నేను సకల శాస్త్రాలలో ప్రవీణుణ్ణి. నాతో వాదించి గెలవగలవారెవ్వరూ లేరు. ఇక నా సౌందర్యానికి సాటి రాగలవారు కూడా లేరు. మీరు నా అందాన్ని చూశారు కదా. మహారాజా, అస్త్రశస్త్రాలు సంధించడంలో నాతో పోటీకి రాగలవారు లేరు. కళ్లకు గంతలు కట్టుకొని బాణాలు ప్రయోగించే శబ్దభేది నాకు వెన్నతో పెట్టిన విద్య. రామేశ్వరుడు ఆ నలుగురిలో తన కూతురికి ఎవరిని వరునిగా నిశ్చయించాలో తెలియక త్రిపురసుందరి దగ్గరికి వెళ్లి ఆ నలుగురి గుణగణాలను, విద్యాపాఠవాలను త్రిపురసుందరికి వివరించి ఆమెతో ఇలా అన్నాడు: పుత్రి, విన్నావు కదా వీరి వివరాలు. ఈ నలుగురిలో నువ్వు ఎవరిని వరించావో చెప్పు. త్రిపురసుందరి కొంతసేపు ఆలోచించి సమాధానం చెప్పకుండా సిగ్గుతో తలవంచుకుంది. విక్రమార్క మహారాజా, ఆ నలుగురిలో ఆమెను వరించగల ధీశాలి ఎవరు? వస్త్రాలు నేస్తానని చెప్పిన రాజకుమారుడు శూద్రుడితో సమానం. పక్షి భాషలు తెలిసిన రాకుమారుడు వైశ్యుడితో సమానం. శాస్త్రాల్లో నిపుణుడైన వాడు బ్రాహ్మణుడితో సమానం. ఇక ధనుర్విద్యలో ప్రవీణుడై శబ్దభేది విద్య తెలిసిన 4వ రాకుమారుడే క్షత్రియుడితో సమానం. అతడే ఆమెకు తగిన వరుడు. విక్రమార్కుడు ఈ విధంగా తన ప్రశ్నకు సమాధానం చెప్పగానే భేతాళుడు తాను ఇంతకు ముందున్న చెట్టుపైకి చేరుకున్నాడు.